వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. కేసీఆర్ అట మళ్ళొక ప్రజా ఉద్యమం తెస్తాడట. ప్రజా ఉద్యమం తీసుకొచ్చి మళ్ళా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆగమాగం చేసి తాకులాట పెట్టి తమాషా చూసి ఫామ్ హౌస్లో వండి మళ్ళా తెలంగాణను నాశనం చేయడానికి ప్రజా ఉద్యమం తెస్తాడట. తెలంగాణ ప్రజలారా, ఏ రోజు కూడా 9 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు కూడా మీ దగ్గరికి వచ్చిండా? ఏదైనా ఉద్యమం చేద్దామంటే, ఏదైనా దీక్ష చేద్దామంటే అన్నీ కూడా ఎత్తేసి ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేసి ఎక్కడో పెట్టి పోలీసులతో అరెస్టులు చేయించి ఎవడిని నోరు మెదపకుండా చేసి ఇవన్నీ చేసి ఓడిపోగానే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి టోటల్గా వాళ్ళందరికీ ఇంటోళ్ళందరికీ కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఆ వెనక 4 నేసుకొని ఇప్పుడు హడావిడి చేస్తూ ప్రజా ఉద్యమం చేస్తాడట. ఏం ప్రజా ఉద్యమం చేస్తావు నువ్వు? మోసం చేసిన ఉద్యమం చెయ్యు నువ్వు, బాగుంటుంది. తెలంగాణ ప్రజల్ని, ఉద్యమకారుల్ని, అనేక మంది ఉద్యమకారుల ఉసురు తగిలి నువ్వు పోయినవు. ఇంకా ప్రజా ఉద్యమం చేసుకుంటా ఇంకా ఏమో ఒరగబెట్టాలని ఫామ్ హౌస్లో వండు. ఒక్కొక్కరిని రెచ్చగొట్టుకుంటూ నువ్వు ఇట్లాను చెప్పు తీసుకొని కొడతాను ఉద్యమం. అసలు మీకు ఎంత సిగ్గు అనిపిస్తలేదో నాకు అర్థం కాదు. ఒక్కొక్కళ్ళకు ఒక మాట చెప్పి, అబద్ధ మాట చెప్పి ఒక్కొక్కళ్ళను మోసం చేసుకుంటూ వచ్చి మీ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మీకు 9 ఏళ్ళు పరిపాలన ఇస్తే ఆ పరిపాలనలో మీరు చేసింది లక్షల కోట్లు దోసుకోవడం, వేల ఎకరాలు మీ పాలు చేసుకోవడం, ఒక్కొక్క ఎమ్మెల్యేను, మినిస్టర్లను, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక నయ్యమును తయారు చేసి అసలు మీరు చేసింది ఏంది? తెలంగాణకు నాశనం తప్ప. ఇది తెలంగాణ ప్రజలకు తెలియదా? ప్రతి ఒక్కరికి తెలుసు. దారుణమైనటువంటి పరిపాలన చేసి ఇప్పుడు ప్రజా ఉద్యమము యాడ చేస్తావు? మేము చేయనిస్తామా? నువ్వు బొందలకు పోయేదాకా నీ ఎంట పడతాం గ్యారంటీగా. ఇది షూర్. ఒక హిట్లరు, ఒక నయ్యం 2 కలిసి ఒక ఎమ్మెల్యేని తయారు చేసినావు. బూతు మాటలు నేను నేర్పినావు. తెలంగాణలో ఎప్పుడన్నా బూతు పదాలు ఎక్కడ నిన్నవా? మొత్తం రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడినరా? నువ్వు బూతు నేర్పి ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటూ ఇష్టం ఉన్నట్టు నాటకాలు ఆడతారు మీరు. మీ కథ ఒడిసింది, మూసుకొని కూర్చోండి. మీ ప్రజా ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం అనుకుంటున్నావా? ఇప్పుడు ఎవ్వర్రాడు మీ వెనుక ఆ 4 ఉంటారు. ఎవ్వర్రాడు ఇంకొక 4 రోజులు కానీ మీరు చేసినటువంటి అప్పులు విపరీతంగా కుప్పలు అయిపోయి ఇలా రైతు బంధు లాంటిది కానీ ఇంకా మిగతా కూడా కొంచెం లేట్ కావడానికి ఆస్కారం అవుతూ ఉంది. మీరు కుప్పలు అప్పులు చేసిండ్రు. అప్పులు చేసి దోసుక తిన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి డంపింగ్ ఏదైతే ఉందో డబ్బుల డంపింగ్ని తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజలకు వంచితే హాయిగా బతుకుతారు.
విపరీతమైనటువంటి రేట్లను పెంచి దోచుకు తిని ఇవాళ ప్రజా ఉద్యమం చేస్తావా నువ్వు? చాలా దానికి ఇక తెలంగాణ ఉద్యమంలో విపరీతమైనటువంటి ఎంతోమందికి మోసం చేసిన తీరు, మోసం చేసినటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రజలకు తెలియదా? నువ్వు ప్రజా ఉద్యమం చేస్తే ఎవడన్నా ఓహోహో అబ్బా అద్భుతమైనటువంటి ఉద్యమం అంటాడు ఎవడన్నా? ఎవడన్నాడు? మీకు బలిపు ఎక్కువైపోయి నెత్తి మీద కొమ్ములు వచ్చి ఫ్రస్ట్రేషన్లకు పోయి మీరు ప్రజా ఉద్యమం అనేటటువంటిది చేస్తారని అనుకుంటారు. ఏ రోజు మాట్లాడినటువంటి నీ బిడ్డ కావచ్చు, నీ కొడుకు కావచ్చు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏ రోజన్నా ప్రజల దగ్గరికి పోయిర్రా మీరు? ప్రజల సమస్యలు విన్నరా? ఏ రోజన్నా ప్రజల దగ్గరికి గ్రామాలకు పోయినరా? ఏదైనా ఒక పుస్తకం ఆవిష్కరించడానికి పోయినవా? ఒక పెళ్లికి పోయినవా? ఒక సావుకు పోయినవా? దేనికి పోయినావు నువ్వు? దేనికి పోకుండా ఫామ్ హౌజులు అవ్వండి, నాటకాలు ఆడి ఒక హిట్లర్లను, ఒక నయ్యములను తయారు చేసి ప్రజల మీదకి ఉసగొలిపి ఎక్కడిదక్కడనే అమ్మాయిలను చెరుపుకుంటూ ఇసుక దందాలు, భూదందాలు, రకరకాల దందాలు చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మొత్తం సర్వనాశనం చేసి ఇలా వేరే కాంగ్రెస్ పార్టీ వస్తే నీకు తట్టుకోలేనటువంటి పరిస్థితి. అంటే జీవితకాలం అంతా ఈ ఈ భూమి ఉన్నంత కాలం మీరేనా పరిపాలన చేసేటోళ్ళు? అంటే మీరే పరిపాలన చేయాలనా? వేరేళ్ళు చేయడానికి వద్దా? మీరే ఫ్లైట్లలో తిరగాల, మీరే కార్లు కొనుక్కోవాలా, మీరే బట్టలు మంచి మంచి బట్టలు వేసుకోవాలా, మీరే ఫామ్ హౌజులు కట్టుకోవాలా, మీరే అమ్మాయిలతో షోకులు చేయాలా, మీరే మంచి ఫుడ్ తినాలా, మీరే బంగ్లాలు కట్టుకోవాలా, అన్నీ మీరే చేసుకోవాలా? ఎవడికొద్దు? దానికోసమా? అంటే మీరు ఇంకా సంపాదించుకొని దోపిడీ చేయడానికే ప్రజా ఉద్యమమా మీది? చూద్దాం ఎన్ని రోజులు చేస్తావు, ఏం చేస్తావు. అసలు నామరూపం లేకుండా నీ పార్టీని టోటల్గా నామరూపం లేకుండా చేసేటటువంటిది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో అనేక మందిలో ఉన్నది. ఖచ్చితంగా చేస్తారు. మీరు అనుకుంటున్నారు మీకు వాపుతోని బలుపు అనుకుంటున్నారు. అనుకోండి, ఏమనుకుంటారు అనుకోండి. మీకు వాపు బలుపు అన్నీ వచ్చినాయి. విపరీతంగా తిడుతూ ఉన్నారు. 2 నెలలు కాదు కాంగ్రెస్ పార్టీ వచ్చి, 2 నెలలు కాదు, ఇష్టం ఉన్నట్టు తిట్టుడు, ఇష్టం ఉన్నట్లు పదాజాలం. అంటే మీరే ఉండాలా ఈ రాష్ట్రంలో? అంతా మీదే అధికారం ఉండాలా? అంటే జాగీరు, నీ అయ్యా జాగీరు నువ్వు ఆడ ఆల్రెడీ రాసుకొని పెట్టినవు. మాకు లేదా హక్కు లేదా? మాకు ఎక్కడో నక్కడిని వాడుకొని అందరినీ మోసం చేసి మీ బొందకు బతికి ఇష్టం ఉన్నట్టు నాటకాలాడి ఎవడికి వేసినావు నువ్వు? కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరినీ ఇమీడియట్లీ ఎంపీ ఎలక్షన్లు కాగానే ఒక్కొక్కని బొక్కలేయాలి. వేయకపోతే కాంగ్రెస్ పార్టీని కూడా ఖబర్దారని ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. వీళ్ళను జైళ్ళకు పంపించాలి. అంత దుర్మార్గమైనటువంటి రాక్షసులు వీళ్ళు. ఈ భూప్రపంచంలో ఎవ్వడు లేడు ఇంత రాక్షసులు. అసలు రాక్షసుడు అనేటోళ్ళు వీళ్ళే ఈ భూమి మీద. వీళ్ళకి హక్కు లేదు. చూద్దాం ప్రజా యుద్ధం ఏ యుద్ధాలు చేస్తారో, ఏ ప్రజా పోరాటాలు చేస్తారో చూద్దాం. కనీసం బుద్ధి ఉండాలి చేయటానికైనా. 10 ఏళ్ళు పరిపాలన చేశారు మీ బొందలకు. చెయ్యని వేరే వాళ్ళు ఇంకో 10 ఏళ్ళు.